అంటే మీరు పూర్తిగా చదవలేదు, మీరు సరిగా ప్రిపేర్ అవ్వలేదు ఈ మీటింగ్స్కి అని దాన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు ప్రిపేర్ అవ్వాల్సిన పని పాస్టర్ గారిదే అనుకోకండి, కమిటీ మెంబర్స్ది అనుకోకండి. సంఘంలో, చర్చ్లో ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి, ప్రతి సభ్యుడికి, సభ్యురాలికి ఒక పాత్ర ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ అంటే, రెస్పాన్సిబిలిటీ అంటే ఇంగ్లీష్లో రెస్పాండ్ అవ్వగలిగే ఎబిలిటీ అన్నమాట. ప్రతిస్పందించగలిగే సామర్థ్యాన్ని బాధ్యత అన్నాం. సో ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మనందరికీ ఉండాలి. ఓకే, ఎవరితో ప్రభు మాట్లాడతాడంటే, ఎవరైతే ఆయన సన్నిధికి ప్రిపేర్డ్గా వస్తారో, రావాలి కాబట్టి వచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఆయన చెప్పిన అర్థం కావు. ఎవరైతే ఆయన సన్నిధిలో కేర్లెస్గా కూర్చుంటారో వాళ్ళకి ఆయన స్వరం వినపడదు, వాళ్ళు ఆయన్ని గుర్తించలేరు. ఈ నిర్లక్ష్యం, దీనికి కారణాలు చాలా ఉండొచ్చు. ఒకవేళ మీరు సామాన్యమైన మెంబర్ అనుకోండి, నాదేముందిలే చర్చ్లో అనుకొని మీరు సంసిద్ధులుగా రాకపోవచ్చు. ఐఎమ్ నాట్ సో ఇంపార్టెంట్ అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు బాగా ఇంపార్టెంట్ అనుకోండి, నేను ఇలాంటి మీటింగ్లు చాలా చూశాను అనుకోవచ్చు మీరు, అప్పుడు కూడా ఇబ్బందే. సో ఎయిదర్ వే, మీరు కానీ సిద్ధపడకుండా రాలేదు అంటే సమస్య. మీతో దేవుడు మాట్లాడు. Now I want to tell you something for 5 minutes before I get into the subject. పాత నిబంధనలో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది. 2 క్యారెక్టర్స్. ఒకటి సీనియర్ మోస్ట్ క్యారెక్టర్, అత్యంత అనుభవశాలి, సీనియర్ సిటిజన్, వెటరన్, పాస్టర్ గారు, పూజారి గారు, దేవుని సేవకుడు, అనుభవజ్ఞుడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, మనుషుల తరపున దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు విజ్ఞాపన చేసేవాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన చాలా చిన్న పిల్లవాడు, జూనియర్ మోస్ట్. ఒక సీనియర్ మోస్ట్, ఒక జూనియర్ మోస్ట్. ఓ రోజున దేవుడు మాట్లాడాడు, ఈ సీనియర్ మోస్ట్కి వినపడలా, జూనియర్ మోస్ట్కి వినపడింది. మీకు గుర్తొచ్చినాయి ఆ క్యారెక్టర్స్ ఏంటో? శామ్యుయల్ అండ్ ఏలీ. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా, ఏలీకి ఎందుకు వినపడలేదు దేవుని స్వరం, సమూయేలుకి ఎందుకు వినపడింది? అందరూ వస్తారు చర్చ్కి, అందరూ వస్తారు, మీటింగ్కి వచ్చి కూర్చుంటారు, కానీ అందరికీ దేవుని స్వరం వినపడదు, అందరితో దేవుడు మాట్లాడు. నౌ దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నీ సీనియారిటీని బట్టి దేవుడు నీతో మాట్లాడు. నువ్వు సీనియర్ కాబట్టి తొందరగా వినేస్తావా దేవుని స్వరం, అందరికంటే ముందే గుర్తుపడతావా? నో ఛాన్స్. ఏం కావాలి మరి దేవుని సన్నిధిలో ఆయన స్వరం వినపడడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? వాట్ ఈస్ ద ప్రీ రిక్విజిట్? ఏంటి కనీస అర్హత ఏంటి? ఆయన్ను లక్ష్య పెట్టడం. ఏలీకి ఎందుకు స్వరం వినపడలేదు? కారణం ఏంటి? ఏలీ ఫర్ ఎ లాంగ్ టైం దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడు. దేవుని సన్నిధిలో తన కొడుకులు తప్పు చేస్తుంటే సరిదిద్దలేకపోయాడు ఏలీ. కొడుకుల దగ్గర కూడా ఆయన వెనుకంజ వేశాడు, మొహమాట పడ్డాడు. విచ్ మీన్స్ ఆయన తన కొడుకుల కంటే ఎక్కువగా దేవుణ్ణి గౌరవించలేకపోయాడు, ప్రేమించలేకపోయాడు. చాలాసార్లు మనం చేస్తుంటాం మన చర్చెస్లో కూడా. మీ చర్చ్ గురించి నాకు తెలియదు. వి గివ్ ఇంపార్టెన్స్ టు పీపుల్ రాదర్ దాన్ టు గాడ్. అండ్ యు నో, దేవుడికి బాగా కోపం వచ్చేది ఏంటంటే అదే. ఆయన ప్లేస్ ఎవరికైనా ఇస్తే ఆయనకి చాలా బాగా కోపం వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన మీ భార్యని అడిగి చూడండి, నీ ప్లేస్ ఎవరికైనా ఇస్తే నువ్వేమన్నా ఒక్క రోజుకే
కొంచెం ఏమన్నా రాజీ పడతావా అని మీ భార్యని అడిగి చూడండి. అడిగేటప్పుడు కొంచెం ఒక 6 అడుగుల దూరంలో ఉండండి. ఎందుకంటే వైపరీత్యాలు జరగచ్చు. డిజాస్టర్స్ కెన్ హ్యాపెన్. జెలస్. దేవుడు కూడా అలాంటి రోషం కలిగినవాడు. ఒక భార్య భర్త నాకే చెందాలని ఎలా కోరుకుంటుందో, దేవుడు తన స్థానాన్ని కొడుక్కిచ్చినా, పాస్టర్కి ఇచ్చినా, ఇంకెవరికి పెద్దకిచ్చినా ఒప్పుకోడు. నా ఏలి తప్పదే. హీ నెగ్లెక్టెడ్ గాడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. తన సీనియారిటీ పనికి రాలేదు, వినలేకపోయాడు స్వరాన్ని. అండ్ సమూయేలు గొప్పతనం ఏంటంటే, సమూయేలుకి దేవుడు ఎలా మాట్లాడతాడో కూడా తెలియదు, ఆ స్వరం ఎలా ఉంటుందో కూడా తెలియదు. హీస్ టోటలీ న్యూ. దేవుడు మాట్లాడగానే ఏలి దగ్గరికే పరిగెట్టుకుంటూ వెళ్తాడు. నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి? దేవుడు మాట్లాడాడు నాతో ఫస్ట్ టైము, ఎలా రెస్పాండ్ అవ్వాలో నాకు తెలీదు, కొంచెం చెప్తావా అని అడుగుతాడు ఏలీని. నువ్వు ఒకసారి ఇమాజిన్ చేయండి ఏలీ మనసు ఆ టైంలో. సమూయేలు వచ్చి, దేవుడు నీతో మాట్లాడడానికి వినపడిందా? అరే ఇన్ని రోజులు నాతో మాట్లాడేంటి, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడా, నాకు వినపడలేదే. ఒక్కసారి అతని ఫీలింగ్ అర్థం చేసుకోండి. ఎంత బాధపడి ఉంటాడో ఈ సీనియర్ మోస్ట్ దైవజనుడు. Remember friends, if you're not prepared here to concentrate on God, if you don't have a right place in your heart for God, దేవుడు మాట్లాడితే మీకు అర్థం కాదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను సబ్జెక్ట్లోకి వెళ్ళకముందు. మీరు ఎవరికైనా ఫోన్ చేస్తారు కదా, ఫోన్ చేసినప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని లైన్లో పెట్టి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీరేం చేస్తారు? కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు చెప్పండి? ఎందుకు కట్ చేస్తారు? మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరో కనపడ్డారు, మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు దిక్కులు చూస్తున్నారు, మీ వైపు చూడట్లేదు. మీరేం చేస్తారు? మీరు ఏదో బిజీగా ఉన్నట్టున్నారు కదా, మళ్ళీ కలుద్దాం అని వచ్చేస్తారు. ఎందుకంటారు? ఎందుకంటే ప్రతి మనిషికి సెల్ఫ్ డిగ్నిటీ, ఆత్మగౌరవం ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు మనకు అటెన్షన్ పే చేయకపోతే, అది ఫోన్ అయినా, అది వ్యక్తి అయినా, పర్సన్ అయినా, మనము హర్ట్ అవుతాం. మనం మాట్లాడేటప్పుడు మన మాట వినాలి, మన వైపు చూడాలి అని కోరుకుంటాం మనం. ఆఫ్టర్ ఆల్ మనకే ఎంత సెల్ఫ్ డిగ్నిటీ ఉంటే, ఆ దేవాతి దేవుడికి, ఆ సృష్టికర్తకు, అనంతమైన దేవుడికి, ఆ మహాపరిశుద్ధుడికి, ద మోస్ట్ పర్ఫెక్ట్ బీయింగ్, ఆయనకి ఎంత సెల్ఫ్ డిగ్నిటీ ఉండాలి. ఎందుకు మాట్లాడతాడు మీతోటి, నాతోటి అయినా? సో చర్చిలో కూర్చున్న వాళ్ళందరితో మాట్లాడు. ఐ వాంట్ టు టెల్ యూ దిస్, ఈ 3 days మీరు ఎలా కూర్చోవాలంటే, ఆయన మీద మాత్రమే ఫోకస్ ఉంచితే అప్పుడు మాట్లాడతాడు ఆయన. లార్డ్ స్పీక్ టు మీ. అందుకనే ఏలీ తన అనుభవంలోంచి తాను చేసిన తప్పుల్ని దిద్దుకునే సమయం కూడా తనకి లేదు, కానీ సమూయేలుకి ఒక మంచి మాట చెప్పాడు ఏలీ. నాలాంటి తప్పు నువ్వు చేయొద్దు సమూయేలు. ఏమని చెప్తావంటే, వెళ్ళి ఈసారి స్వరం వినపడితే నువ్వేం చెప్పాలంటే, సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. దేవుడు సెలవివ్వడానికి, దాసుడు ఆలకించడానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ద స్పీకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ద లిజనింగ్ ఆఫ్ ద డివోటీ, దర్ ఈజ్ అన్ ఇంటర్ కనెక్షన్. దే ఆర్ ఇన్సెపరబుల్. వాటిని వేరు చేయలేం. ప్లీజ్ రిమెంబర్, గాడ్ స్పీక్స్, బట్ గాడ్ స్పీక్స్ ఓన్లీ టు దోస్ హూ ఆర్ డివోటెడ్ టు హిమ్. ఎవరైతే ఆయనకు అంకితం అవుతారో, ఆయన వైపే చూస్తారో, ఆయన స్వరాన్ని వినాలని ఉవ్విళ్ళూరుతారో, ఉత్కంఠ ప్రదర్శిస్తారో, ఇష్టపడతారో, కాంక్ష కలిగి ఉంటారో, దోస్ హూ హ్యావ్ ఎ ప్యాషన్ టు లిసన్ టు ద హార్ట్ బీట్ ఆఫ్ గాడ్, వాళ్ళతో మాత్రమే దేవుడు మాట్లాడతాడు.
ప్లీజ్ రిమెంబర్ దిస్.